సార్ ఒక్క నిమిషం సార్, ఆయన చూడండి. అసలు ఫోటోలు ఎందుకు తీస్తారు చెప్పు? ఏముంది సార్, గుర్తొచ్చినప్పుడు మళ్ళీ చూసుకోవడానికి. గుర్తొచ్చినప్పుడు చూసుకోవడానికి కాదు, అది చూస్తే జరిగినంత గుర్తుకు రావాలి అందుకు. ఏమండి, ఇది చూస్తే గుర్తుకు రాదా? రాదు, ఎందుకంటే నువ్వు తీసే ఫొటోస్లో లైఫే లేదయ్యా. ఒక ఫోటో చూస్తే అది మనతో మాట్లాడాలి. అది అలా మాట్లాడాలంటే నువ్వు ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని న్యాచురల్గా తీయాలి. వాళ్ళ ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా పట్టుకోగలగాలి. పెళ్లిలో జరిగే ప్రతి విషయంలో ఒక అర్థం ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఒకరినొకరు చూసుకోమంటారు. ఇకపై ఒకరి కోసం ఒకరనే భావన కలగాలని, జీవితాంతం అన్యోన్యంగా ఉండాలని. అలా ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ కనిపిస్తుంది. అది ఫోటోది. తాళి కట్టడం అంటే జీవితాంతం తనకి తోడుగా ఉంటానని అందరి ముందు ప్రమాణం చేయటం. దానికి అంగీకరిస్తూ తలదించుకుని కూర్చున్న అమ్మాయి మొహంలో ఓ అందమైన చిరునవ్వు ఉంటుంది. అది ఫోటోది. పిల్లల తలరాత బాగుండాలని తలపై అక్షింతలు వేస్తూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల కళలో గొప్ప ఆనందం కనిపిస్తుంది. అది ఫోటోది. అంతేకాని ప్రతిదానికి నీ వైపు చూడమంటే ఇంకేముంటుందయ్యా? సందర్భం ఏదైనా కానీ న్యాచురల్గా కాకుండా మనుషుల్ని కెమెరా వైపు తిప్పి ఫోటోలు తీస్తే అందులో వాళ్ళ మొహాలు మాత్రమే వస్తాయి, వాళ్ళ ఎమోషన్స్ రావు. గుర్తుపెట్టుకో.